of our first love. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. Shalom, shalom, shalom to your hearts and your homes and your families. మీ ఇంటికి మీ కుటుంబాలకు మీ హృదయాలకు షాలోం. We both are coming and sitting with you and having nice chai and speaking and sharing the word of God. మీ ఇంట్లో కూర్చొని టీ తాగుతూ మీతో మాట్లాడుతున్నట్టుగా మేము ఈ యొక్క వాక్యాన్ని మీకు షేర్ చేస్తున్నాం. వినండి. Hallelujah. Hallelujah. We thank God for the grace benefits and the grace blessings that you people are receiving through the short, small 10 minutes video messages. ఈ యొక్క 10 నిమిషాల ఈ యొక్క చిన్న మెసేజ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నందుకు వందనాలు. Many people share to us that they are listening 2 times, even 3 times the whole day also. చాలా సార్లు చాలా మంది చెప్తున్నారు 2-3 సార్లు మేము వింటున్నామంటే థాంక్యూ. Oh, we are encouraged by all your testimonies. మీ యొక్క టెస్టిమనీస్ ని బట్టి మేము ఎంతగానో ప్రోత్సాహపరుస్తాం. Today's power packed word of God. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ఒక పవర్ ప్యాక్డ్ వర్డ్ The ఏంటంటే topic is ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటి సందేశం ఏంటో తెలుసా? topic is divine protection of God. దైవికమైనటువంటి దేవుని యొక్క రక్షణ. Divine protection of God. దేవుని యొక్క దైవికమైనటువంటి రక్షణ. And this is part 75. ఇది 75వ భాగము. And we're going to see this very famous scripture in the entire Bible, Psalms 91. 91వ కీర్తన చాలా ఫేమస్, అందరికి తెలుసు. ఇది మనం చదవబోతున్నాం. Take your Bible, your pens and underline things. బైబిల్ గ్రంథం తీసుకొని పెన్నులు తీసుకొని అండర్లైన్ చేసుకోండి. He who dwells in the secret place of the Most High and shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. The whole church, even the Sunday school children, many of them they know this Psalm 71 by heart. సండే స్కూల్ చిల్డ్రన్ కూడా దీన్ని మంచిగా కంటదగా చెప్పేస్తారు. Many pastors preach on this. ఎందుకంటే చాలా మంది పాస్టర్స్ దీని గురించి బోధిస్తారు. But the problem here is many preach on through the law context. కానీ ఇక్కడ బోధించే విధానం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ముందర పెట్టుకొని బోధిస్తారు. They say, oh, only if you are in the presence of God, only if you stay with God, then only the protection will come. Otherwise the devil will hit you and you will have some tragedy or accidents and bad things happening in your life. చూడండి, ఇక్కడ ఏమంటారంటే మీరు దేవుని మార్గములలో మీరు ఒకవేళ నడిస్తే దేవుని ప్రొటెక్షన్ ఉంటది. దేవుని మార్గం మిస్ అయినారా ఇంకా అక్కడ సాతాను వచ్చి మిమ్మల్ని కొట్టేస్తాడు, మీరు చచ్చిపోతారు, ఇవన్నీ బోధిస్తుంటారు. But in the new covenant, కానీ నూతన నిబంధన already God's presence is connected with you. దేవుని యొక్క సన్నిధి కనెక్షన్ లో ఉన్నది, నీలోనే ఉన్నది. Hallelujah. And your spirit is connected with God's spirit already. అంటే నీ ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఉన్నారండి. The Father told in Luke chapter 15, son, you're always with me. చూడండి, లూకా సువార్త 15లో ఏమనుంది? నా కుమారుడా నువ్వు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు కదా. Hallelujah. Paul talks about the adulterous lady is joined and both of them become one spirit. చూడండి, పౌలు తను రాసేటప్పుడు ఏమంటాడు? ఒక వేశ్యతో ఎవరైతే కలుసుకొని ఉంటారో ఆ వేశ్యతో ఏక శరీరమై ఉన్నారు కదా. So already you and Jesus Christ are one. Wow. అదే విధంగా దేవుని ఆత్మతో కలుసుకొని నువ్వు ఉంటే నువ్వు దేవుని ఆత్మతో ఏకమై ఉన్నావు కదా అని. So many preachers are preaching this in a law context. చాలా మంది ఈ యొక్క బోధకులు దీన్ని ధర్మశాస్త్ర ప్రకారం బోధిస్తారు. Oh, only if you are with God, then only the protection is coming. చూడండి, ఇదిగో దేవుని మార్గంలో నడిస్తేనే నీకు ప్రొటెక్షన్. These blessings are conditional blessings. This protection is conditional protection. ఇది నీకు షరతులతో కూడినటువంటి రక్షణ, అంతే, ఇది షరతు ఉంది దీనికి అంటారు. And then people are afraid. Oh, and because of the fear, now they want to spend time with God. చూడండి ఎట్లయిపోయిందంటే ఇంకా ఈ యొక్క బోధకులు బోధించే విధానము భయపడి ఇంకా చచ్చినట్టు దేవునితో గడపాలరా, లేకుంటే మాకు ఏమొస్తుందో అన్నట్టు భయముతో గడుపుతున్నారు. No, actually verse 1 we are already connected in the presence of God. కానీ ఒకటో వచనంలో ఏముంది తెలుసా? ఆల్రెడీ దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అని. Just like the fish is already in the sea water, we are already in the presence of God 24/7. Wow, glory be to God. Hallelujah. నూతన నిబంధన గ్రంథములో చేప ఏ విధంగా సముద్రంలో ఉన్నదో అదే విధంగా దేవుని ఆత్మతో నువ్వు కలిసి ఉన్నావని అర్థం అక్కడ. Did not Jesus tell to you, I will never leave you? Did not Jesus tell you, I will never forsake you? I will always be with you? He did not tell you? తెలీదా? దేవుడు చెప్పలేదా నీతోనే ఎప్పుడున్నానని? చెప్పలేదా దేవుడు? తెలియదా నీకు? Wow, hallelujah. So the number one blessing is, నంబర్ 1 బ్లెస్సింగ్ ఏంటి? verse 1, supernatural presence of God is provided already. అసాధారణమైనటువంటి దేవుని సన్నిధి ఆల్రెడీ నీ కొరకు ప్రొవైడ్ The చేయబడింది. most high God presence is with you already. ఈ యొక్క సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి నీ కొరకు విడుదల చేయబడింది. And already Ephesians 2:6 says we are seated in the most
holy of holies with the Lord Jesus Christ in the highest throne. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమనుంది? అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క కుడి పార్శ్వమున నువ్వు కూర్చుండబెట్టుకొని ఉన్నాడని లేదా? Far above the demonic forces, principalities and powers. సమస్తమైనటువంటి ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఇదిగో ఈ యుగమందు కాక రాబోయే యుగమందును ఇదిగో అత్యున్నతంగా నువ్వు కూర్చోబెట్టుకొని ఉన్నావని లేదా? Hallelujah. We are sitting above the demonic attacks of the life. మనం ఎంత ఉన్నతంగా కూర్చున్నామంటే అసలు సాతాను అటాక్ చేయలేనంత ఉన్నతంగా వెళ్ళి కూర్చున్నాం మనం. Verse 2. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him I will trust. This is the supernatural protection for you. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇది అసాధారణమైనటువంటి సంరక్షణ. Amen. Verse 3. Surely He shall deliver you from the snare of the fowler and from the perilous pestilence. That is the supernatural deliverance. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇది అసాధారణమైనటువంటి విడుదల. Hallelujah. Verse 4. He shall cover you with His feathers, and under His wings you shall take refuge. His truth shall be your shield and buckler. This is a supernatural covering that God has already covered you with. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇది అసాధారణమైనటువంటి కాపుదల. Hallelujah. Verse 5. You shall not be afraid of the terror by night, nor the arrow that flies by the day, nor, verse 6 also, nor of the pestilence that walks in the darkness, nor of the destruction that lays waste at noonday. This is supernatural boldness. Wow. Hallelujah. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఇదేంటి తెలుసా? అసాధారణమైనటువంటి ఒక ధైర్యం. Amen. Hallelujah. In the new covenant, God provides us supernatural boldness because of the sacrifice of Jesus. నూతన నిబంధన గ్రంథంలో అసాధారణమైనటువంటి ఒక ధైర్యమును దేవుడు విడుదల చేశాడు. ఎందుకంటే యేసుప్రభు యొక్క త్యాగమును బట్టి. Verse 7. 1,000 may fall at your side and 10,000 will fall at your right hand, but it shall not come near you. This is supernatural protection. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు. ఇది అసాధారణమైనటువంటి సంరక్షణ. Hallelujah. Hallelujah. So powerful is this Psalms. ఇది ఎంత అద్భుతమైన కీర్తన అండి. Hallelujah. Verse 8. Only with your eyes shall you look and see the reward of the wicked. Verse 9 also I read, because you have made the Lord, who is my refuge, even the Most High, your dwelling place. Verse 10 also I am reading. No evil shall befall you, nor shall any plague come near your dwelling. This is the supernatural protection. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఇది అసాధారణమైనటువంటి రక్షణ. Hallelujah. Verse 11. For He shall give His angels charge over you to keep you in all your ways. This is the supernatural angelic ministry for you in the new covenant. Wow. ఈ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నూతన నిబంధనలో ఇది అసాధారణమైనటువంటి దేవదూతల పరిచర్య. Hallelujah. The Bible says in the book of Hebrews chapter 10, now we have come to Mount Zion, the innumerable company of angels. Wow. Hallelujah. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని చెప్పబడిందంటే, మనము లెక్కించలేని దేవదూతల సమూహమైనటువంటి ఈ యొక్క సియోను కొండ మీదకి వచ్చాము. Hallelujah. Hallelujah. This is the new covenant blessing that God has given angelic ministry for you and me. Wow. Amen. నూతన నిబంధనలో ఈ యొక్క దేవదూతల పరిచర్యను నీ కొరకు నా కొరకు దేవుడు ఇచ్చాడు. We can shake the world. మనము లోకాన్ని కదిలించగలము. Hallelujah. Hallelujah. Angels are not normal creatures, they are powerful. ఏంజెల్స్ ఏదో సాధారణమైనవి కాదండి, అవి శక్తివంతమైనవి. Verse 12. In their hands they shall bear you up, lest you dash your foot against a stone. చూడండి అక్కడ ఏమనుందంటే, నీ మార్గంలో అన్నింటి నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. Wow. Hallelujah. Hallelujah. Just think about this life and future. ఈ యొక్క జీవితం గురించి, ఈ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి. Verse 13. You shall tread upon the lion and the cobra, the young lion and the serpent. You shall trample
underneath foot. This is a supernatural authority. Hallelujah. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ఇది ఏంటిదండి? అసాధారణమైనటువంటి అధికారం. Wow, hallelujah. Jesus' authority has been now transferred. ఈ యొక్క యేసు ప్రభు యొక్క అధికారం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. This is a grace life. It's a ruling, reigning life. ఇది కృప యొక్క జీవము, ఇది ఏలుతున్నటువంటి జీవము. Verse 14. Because he has set his love upon me, therefore I will deliver him and I will set him on high, because he has known my name. This is the supernatural deliverance and supernatural honor. Wow. చూడండి, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. అంటే ఇదేంటి తెలుసా? అసాధారణమైనటువంటి ఒక హానర్ లేదంటే గౌరవం ఇస్తున్నాడు. Hallelujah. Verse 15. He shall call upon me and I will answer him. I will be with him in trouble and I will deliver him and honor him. This is supernatural prayer answers and results and deliverance and honor. Hallelujah. నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడైండేదను, అతను విడిపించేదను, గొప్ప చేసేదను. ఇదేంటంటే సూపర్ న్యాచురల్ గా జవాబు ఇవ్వటము. అసాధారణమైనటువంటి జవాబు, అసాధారణమైనటువంటి విడుదల, అసాధారణమైనటువంటి గౌరవం. Glory be to God. దేవునికి మహిమ. Verse 16. Long life I will satisfy him and show him my salvation. దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. Wow, hallelujah. This is not a conditional blessings. ఇది ఏదో షరతుతో కూడినటువంటి ఆశీర్వాదాలు కాదు. These are all the grace blessings. ఇది కృపతో కూడినటువంటి ఆశీర్వాదాలు. God is already protecting you. దేవుడు ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను రక్షించాడు. Otherwise you would not be in this world today. లేకపోతే మనం ఈ లోకంలో ఉండేవాళ్ళమే. Psalms 91 is not a promise for you, it's a reality for you. ఒకప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రామిస్ కాదని, ఒకప్పుడు ఇది ఒక వాగ్దానముగా ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం అది రియల్ నీకు. God, if God opens your eyes, నీ కళ్ళు దేవుడు తెరిస్తే, you can see thousands and thousands of chariots of fire and horses of fire and angels all around you. నువ్వు ఒక్కసారి నీ ఇన్నర్ ఐస్ కింద దేవుడు ఓపెన్ చేస్తే నీ చుట్టూరు కదా అగ్ని రథాలు మరి ఏంజెల్స్ ఉండటం నువ్వు చూస్తావు. Hallelujah. Shall we thank the Lord? దేవునికి వందనాలు. Father, we thank you for the Psalms 91 in the new covenant aspect. నూతన నిబంధన గ్రంథం యొక్క దృష్టిలో ఈ యొక్క 91వ అధ్యాయంను బట్టి వందనాలు. And Daddy God, you are already connected with us. ప్రభు ఆల్రెడీ మీరు మాలో ఉన్నందుకు వందనాలు. Christ, you are in us. క్రీస్తు మీరు నాలో. Holy Ghost, you are all over us. పరిశుద్ధాత్మ మా మీద ఉన్నారు. So many angels are around us. ఎన్నో ఏంజెల్స్ మా చుట్టూ ఉన్నారు. When we are walking, మేము నడుస్తుండగా heaven is walking. పరలోకమే నడుస్తుంది. Miracles are happening. అద్భుతాలు జరుగుతాయి. When we speak, మేము మాట్లాడితే things will happen. అక్కడ జరుగుతాయి. Thank you, Father God. తండ్రి వందనాలు. We are a history maker and a nation shaker. మేము చరిత్ర సృష్టించే వాళ్ళము, దేశాన్ని కదిలించే వాళ్ళము. We as God's prophet, we bless your children. దేవుని యొక్క ప్రవక్తలుగా మేము ప్రజలను దీవిస్తున్నాము. We declare the Psalms 91 blessings to manifest in their lives. 91వ కీర్తన వీరి జీవితాలలో మరి ఆశీర్వాదకరంగా ఉండును గాక అని డిక్లేర్ చేస్తున్నాము. In Jesus name, amen. యేసు నామములో ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I know it was a blessing. మాకు తెలుసు ఇది నీకు ఆశీర్వాదం. Praise the Lord. Praise the Lord.